తాము ఎల్లప్పుడూ సమ్మక్క సారమ్మల్ల కలిసే ఉంటామన్నారు మహిళా మంత్రులు కొండ సురేఖ సీతక్క. రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తామన్నారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని క్లారిటీ ఇచ్చారు. ఓర్వలేకనే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ వారు తెలిపారు. ములుగు జిల్లాలో మంత్రులు సీతక్క, కొండ సురేఖ పర్యటించారు. పర్యటనలో భాగంగా మహిళా మంత్రులు ఎంపీడీఓ కార్యాలయాన్ని ప్రారంభించారు. దావోస్ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారని వెల్లడించారు. సీతక్క మొహం అటు, నా మొహం ఇటు, మరి ఇద్దరు మాట్లాడుకోరు, ఇద్దరు అది ఇద్దరు ఇది అని పదే పదే మరి పేపర్లలో రాయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సీతక్క అంతా ఇటుపక్క తిరుగుతూ ఉంటుంది, నేనంతా అటుపక్క తిరుగుతూ ఉంటా. మా ఇద్దరికి కూడా ఎప్పుడు కలుసుకునే అవకాశం రాలే. ఎప్పుడు కలుసుకున్నాం, మీటింగ్లలో కలుసుకుంటాం, అక్కడే మాట్లాడుకుంటాం, అంతటితో అయిపోతుంది. దాన్ని ఎంతో ఊహించి ఊహాగానాలుగా మరి మీడియా మిత్రులు రాస్తా ఉన్నారు. ఈ రోజు చెప్తా ఉన్నా ఈ వేదిక మీద నుంచి, ఈ రోజు ఇద్దరు సమ్మక్క సారలమ్మ లాగా ఈ తెలంగాణ బిడ్డలు ఇద్దరం కూడా ఎప్పుడు ఒకటిగా ఉంటాం. ఈ జిల్లా అభివృద్ధి కోసం మా వెనకాల మీరందరూ కూడా అండగా దండగా ఉండాలని కోరుకుంటూ, జై సమ్మక్క జై సారక్క, మేము మా ఇద్దరిని కూడా ఆశీర్వదించాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది అని తెలియజేసుకుంటూ